సరే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అందరినీ కూడా మాజీ మినిస్టర్లు అందరినీ కూడా ఇప్పుడు ఏకరువు పెడుతుంది ఆవిడ. అవును. సార్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ సపోర్ట్ చేసింది కదా సార్. అంటే అప్పుడు అవినీతి కనపడింది, ఇప్పుడు ఎందుకు ఈమెకు అవినీతి కనపడుతుంది? పైగా మా నాన్న చాలా బంగారు లాంటి వ్యక్తి, ఆయన ఏది ఆయన ఉత్తముడు, వీళ్ళు అవినీతి మరకలు అంటిస్తారు అంటుంది. అంటే ఎలా నమ్ముతాం? అది సాధ్యపడే పని కాదు. సపోజ్ మనం కూడా మన ఈ సీఎం గురించి అనుకున్నాం, ఆయనకి ఏమి తెలియదు అంటే ఎట్లా? ఇప్పుడు అన్నదమ్ములంతా తెలంగాణ జోన్స్ కింద పంచుకున్నారు, జోన్ 1, జోన్ 2, జోన్ 3 లాగా. మీకు ఏరియా లోపల మీకు ఏదైనా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా రెవెన్యూ సెటిల్మెంట్స్ కావాలంటే మీకు వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇటైతే ఈ రెడ్డి తిరిగి ఉండి, అటైతే ఆ రెడ్డి తిరిగి ఉండాలి. జోన్ సిస్టమ్ లోపల ఎవరు వాళ్ళు పంచుకొని లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మనం సీఎం తెలియదు అన్నాం అనుకోండి, ఇవన్నీ పాపం సీఎం తెలియదు అమాయకుడు అంటే ప్రజలు నవ్వుతారు. అవును. కాబట్టి ఈమె కూడా మీ నాన్నకు 100 రూపాయలు ఇచ్చినట్టు తెలియకపోవచ్చు, 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చినట్టు తెలుసు కదా. సో టు దట్ ఎక్స్టెంట్ ఆయన నాకేం తెలియదు, నేను ఊరికనే ఉన్నా, నాకు తెలియకుండా చేశారని కేసీఆర్ అనలేడు, కవిత కూడా లేదు. అది అంత పబ్లిక్లో యాక్సెప్టెన్స్ రాదు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆమె స్టేట్మెంట్స్ కానీ, ఆమె ఇచ్చే ఆధారాలు కానీ, సంచలన వ్యాఖ్యలు కానీ బీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తాయి కూడా. ఇంకా ముందు కూడా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాధవన్ కృష్ణారావు గారినే తీసుకుందాం, ఆయన మీద కూడా ఇప్పుడు ఐడిపిఎల్ భూముల్ని చెప్పేటింది. ఆయన కూడా ప్రతి ప్రెస్ మీట్ ఇప్పుడు సవాల్ చేస్తారు. నిజంగానే ఐడిపిఎల్ అంటే అంత పెద్ద సంస్థలో ఆయన అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయంటారు సార్? సరే, కబ్జాలకు అవకాశం ఏముంటుంది? నేను చాలా గవర్నమెంట్ పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కదా సార్ అది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అయినా కూడా నేను చాలా సందర్భాల లోపల మన హైదరాబాద్ లోపల డిఫెన్స్ ల్యాండ్స్ ఉంటాయి, కంటోన్మెంట్ ల్యాండ్స్. చాలా మంది పేపర్లు తెస్తూ ఉంటారు, అది డిఫెన్స్ ల్యాండ్లో ఇంక్లూడ్ చేయడానికి ముందు ఆ పట్టా అందులో ఉందంటాడు. మీరు ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గరికి నేనే ఒక 4-5 వెరిఫికేషన్ కూడా పంపించాను అప్పుడు ఎంపీలతో రాసి. వాళ్ళు నాకేం చెప్పారంటే, సార్ ఇది ఆల్రెడీ ఫెన్స్డ్, ఇది మా పొజిషన్లో ఉంది, ఇది క్వశ్చన్ లేదు ఇచ్చేదని చెప్పారు. అంటే ఒక్కొక్కసారి అట్లా జరిగినా ఫెన్స్ ఏరియాలకు పోయి వాళ్ళ పొజిషన్లో ఉన్నాక అంత ఈజీ కాదు మీరు దాన్ని మన వెనక తీసుకోవడం అనేది. అవును. సో అట్లా ఎవడోడో ఇప్పుడు వీళ్ళకు అలాట్ చేయకముందు ఎవడికోడి సర్వే నెంబర్ ఉంటుంది, అది వాడు ఇప్పుడు ఏదో దొంగ సర్టిఫికేట్ సృష్టించి వాడు ఎల్ఏ కమ్మాడు పుల్లే కమ్మాడు అని ఆధారాలు తీసుకొచ్చేసి కొన్ని పైరవం చేసిన మాట వాస్తవం జరుగుతున్నమాట. మరి ఐడిపిఎల్ కృష్ణారావు ఆ భూముల గురించి ఆయన మాట్లాడాడంటే స్థానికంగా ఉన్నటువంటి పవర్ఫుల్ లీడరు. సో అందులో ఇట్లాంటివి నేను చెప్పినట్టు కొంత స్కోప్ ఎక్కడ ఉండి ఉంటుంది. దానివల్ల ఐడిపిఎల్ భూములే కదా సార్, మామూలుగా కూకట్పల్లిలో చాలా చెరువులు ఆక్రమించుకున్నాడని హైడ్రా చెప్తుంది కదా, బోర్డెన్ చెరువులు కబ్జాలు పెట్టారు, ఇది పెట్టారు, అందులో కూడా ఉంది, ఆ ఏరియా కూడా ఉంది. సో సహజంగా ఇప్పుడు మీకు మన గుణప్రకాష్ గారు చెప్తుంటాడు, మళ్ళీ రంగారెడ్డి చెప్పాడు సబితా ఇందారెడ్డి కుటుంబ సభ్యుల గురించి, ఇక్కడ ఈ చెరువు ఉండేది ఆ చెరువు ఉండేది మొత్తం కబ్జా పెట్టేశారు ఫ్యామిలీ. అక్కడ కూడా ఇబ్రహీం పట్నం ఏరియాలో చెప్తున్నాను. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే పవర్ మీ దగ్గర ఉందో అక్కడ కొన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్ మీద వీళ్ళు అంతా భయపడతారు. డిస్ప్యూట్ ల్యాండ్స్ సెటిల్మెంట్ కూడా ఈజీ, ప్లస్ చీప్గా వస్తుంది. అండ్ దెన్ కాసో కుస్తో రెండు పక్కలు ఉందనుకోండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కబ్జాలకు సహజంగా ఎక్కువ అవకాశం ఉన్నవాళ్ళు అధికారులు ఉన్నవాళ్ళే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు. అంత ఫోర్స్ మళ్ళీ అపోజిషన్ వాళ్ళ దగ్గర ఉండదు, లేదా వేరే పక్షాలకు ఉండదు. సో వాళ్ళ ఒకప్పుడు మనందరం అన్నదే కదా, జమీందారు లాగా ఎంత సామంతరాజులాగా ఎవడి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అని అన్నాం కదా. సో దానికి ఇప్పుడు ఈమె మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తుంది, ఇక్కడ జరిగింది ఇది నీకు దమ్ము ఉంటే నువ్వు చేయంటాడు, ఆయన నాకు దమ్ము ఉంటే ఆయన చేయంటాడు. అది డిబేటబుల్, ఎవరో నిజంగానే సర్వే చేస్తా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన కూడా సవాల్ చేశాడు కదా, అన్నాడు కదా, నేను 1 ఎకరం భూమి ఉన్నా సరే దేనికైనా అడిగిన అంటున్నాడు. ఏమేమో అది కబ్జా భూములు ఏమంటాడు. సో ఎవడో సర్వే చేస్తా అర్థం కాదు. సో మరి నిజంగానే ఒకవేళ ఆయన నిజంగా అట్లాంటి తప్పులు చేస్తుంటే ఆయన ఓపెన్గా అంత ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఛాలెంజ్ ఎవరైనా ఆ ఛాలెంజ్ బొచ్చడి చేశారు చాలా మంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బొచ్చడి ఛాలెంజ్ చేశారు. మర్డర్ చేసినప్పుడు అంటాడు, ఇచ్చిన అసలు మర్డర్ చేయలేదు, కావాలంటే ఎంక్వైరీ చేయండి అంటాడు. అదేదో ఎంక్వైరీ దాకా తెలియదు మనకు. కాబట్టి సహజంగా ఇది కాదు నాకు సంబంధం లేదు నా మాయకుండా అనడంలో అది పెద్ద విచిత్రం కాదు. నిజం కూడా సర్వే చేస్తే విషయాలు బయటపడతాయి. రైట్. ఇక ముఖ్యంగా చూసుకోండి సార్, ఈ